హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి కూకట్పల్లిలో ఉన్నటువంటి రైతు బజార్ గురించి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ రైతు బజార్ వచ్చేసి జేఎన్టీయూకి కొంచెం దగ్గరలోనే ఉంటుందండి. సో అన్ని రకాల వెజిటబుల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలామంది రైతులు వచ్చేసి ఇక్కడ అమ్ముకుంటుంటారనమాట. సో ఫ్లవర్స్, ఫ్రూట్స్, అలాగే చాలా రకాల వెజిటబుల్స్ కూడా తక్కువ ప్రైజెస్లోనే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఎవ్రీ మండే అయితే మార్నింగ్కే రైతులు ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు. ఆ రోజు ఎక్కువ వెరైటీస్ ఉంటాయి, అలాగే రీజనబుల్ ప్రైజెస్లో కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు వీటి రేట్లు కూడా చూడొచ్చు అనమాట. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి కదండి, ఆ రేట్లకే వీళ్ళు అమ్ముకుంటారనమాట. సో బయట అన్ని చోట్ల కంపేర్ చేస్తే గనక ఈ మార్కెట్లో చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ప్రతి ఒక్క వెజిటబుల్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. అలాగే ఆకుకూరలు కానివ్వండి, రకరకాల ఫ్రూట్స్ కానివ్వండి, అన్నీ కూడా బయటతోటి కంపేర్ చేస్తే ఇక్కడ అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి. అలాగే మండే కాకుండా అంటే రిమైనింగ్ డేస్లో అన్ని రోజులు కూడా ఈ మార్కెట్ అయితే ఉంటుంది. సో ఆ రోజు కొంచెం కూరగాయలు కొద్దిగా తక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే సోమవారం తోటి కంపేర్ చేస్తే రిమైనింగ్ డేస్లో మరీ ఎక్కువగా ఉండవు, కొద్దిగా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో చాలామందికి అంటే తెలియని వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నాను. సో నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట ఈ రైతు మార్కెట్ని ఇక్కడ ఉండడం అనేది. సో చాలా పెద్ద మార్కెట్ అండి, 2 floors ఉంటుందన్నమాట. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. జేఎన్టీయూ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఈ మార్కెట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుందన్నమాట. సో చాలామంది ఈ మార్కెట్కి వస్తూ పోతూ ఉంటారు. సో మార్నింగ్ 10 నుంచి నైట్ 8-9 వరకు కూడా ఈ మార్కెట్ అయితే ఉంటుందండి. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ప్రైజెస్ ఎలా ఉన్నాయో మీకే తెలుస్తుంది అనమాట. సో ప్రైజెస్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంటాయి. సో ఫెస్టివల్ సీజన్లో అయితే అన్ని రకాల ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, అన్ని రకాల వెజిటబుల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి అనమాట. సో వీడియో వచ్చేసి నేను చాలా రికార్డ్ చేశానండి, బట్ నేను రికార్డ్ చేశాను అనుకుని స్క్రీన్ కెమెరా ఓపెన్ చేసేసి వదిలేశాను. బటన్ నొత్తడం మర్చిపోయాను అనమాట, లేదంటే మీకు ఈ వీడియో చాలా మటుకు కవర్ చేసేదాన్ని. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నాను. ఈ కూకట్పల్లి సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి చాలామందికి ఈ రైతు బజార్ గురించి తెలిసే ఉంటుందండి. సో తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే అవసరం అవుతుందని చెప్పేసి ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.